టొవినో థామస్ మెయిన్ లీడ్గా చేసిన కల్కి అనే సినిమా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత ఈ సినిమాలో పెద్దగా ఏం లేదనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఒక ఊర్లో ఒక విలన్ ఉంటాడు. అతను విలనిజం చూపిస్తూ ఉంటాడు. అక్కడికి పోలీస్ ఆఫీసర్ వచ్చిన హీరో ఆ విలనిజాన్ని ఎలా ఆపాడనేది సినిమా. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే, సినిమాలో టొవినో థామస్ పవర్ఫుల్ గా కనిపించాడు. అలాగే ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నార్మల్ గా ఉన్న సీన్ కూడా హైలైట్ చేసింది. ఇక సినిమాలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి. ఇంక సినిమాలో మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, ఇలాంటి లైన్స్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో అయితే ఆ లైన్ ని కూడా సరిగ్గా చూపించలేదు. హీరో ఊరికొచ్చి విలన్స్ ను కొడుతూ వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు. అలా వచ్చే సీన్ స్టార్టింగ్ లో పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాయి. కానీ సినిమా ముందుకు వెళ్తున్న అవే సీన్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి. దానివల్ల సినిమా ముందుకు వెళ్తున్న ఫీలింగ్ అయితే అస్సలు రాదు. ఇంక హీరో ఇన్ని పనులు చేస్తున్నా విలన్ మాత్రం అస్సలు పట్టించుకోడు. ఇంక సినిమా చూస్తున్న మనకు కూడా హీరో చేసే పనుల వల్ల విలన్కి ఏదో నష్టం జరిగిపోయింది అన్నట్టుగా అనిపించదు. ఇంక సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే మరీ బోరింగ్ గా తయారైంది. ఇవే సీన్స్ మళ్ళీ వస్తున్నట్టు ఉంటాయి. ఇంక సినిమాలో ఎంతసేపు వార్నింగ్లు ఇచ్చుకోవడం, కొట్టుకోవడం తప్ప ఎమోషన్స్ అయితే ఒక్కడు కూడా లేదు. అవి ఉండుంటే సినిమాకి ఎంతో కొంత కనెక్ట్ అయ్యే ఛాన్స్లు అయినా ఉండేవి. ఫైనల్గా సినిమాలో అయితే యాక్షన్ ఎపిసోడ్స్ బాగా అనిపించాయి. వాటి కోసం మాత్రమే ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయకుండా చూద్దాం అనుకుని ఎవరైనా అనుకుంటే చూడొచ్చు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1.5 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.